మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన సన్నిధిలో ఉండే దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనమును ధ్యానం చేసుకుందాం. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ప్రవక్త అయిన యెషయాకు వినబడినట్లుగా ఇట్లా నిలుచున్నాడు ప్రత్యక్షుడై. మన దోషములకు ప్రాయశ్చిత్తము కలగాలి అంటే మనము పాపంలోనే పుట్టి, పాపంలోనే మన తల్లి గర్భంలో ధరించి పాపంలో పుట్టి ఈ దేహము మొన్నైనా తిరిగి మన్నైపోయి తిరిగి యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసముంచి వారు ప్రాయశ్చిత్తము పొంది, పాపమునకు ప్రాయశ్చిత్తము పొంది ఈ దేహము మరల ఆత్మ సంబంధమైన దేహముగా, ప్రకృతి సంబంధమైన దేహముగా పాతిపెట్టబడి తిరిగి ఆత్మ సంబంధమైన మహిమ గల దేహముగా లేపబడుట ద్వారా మన పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుందని దేవుని వాక్యంలో రాయబడి, అది ఈ లోకంలో మనం జీవించిన కాలంలోనే, మన దేహంలో ప్రాణం ఉన్నంత వరకే, మనము ఉన్నప్పుడే దాన్ని పొందుకుంటాం. ఆ ప్రాయశ్చిత్తం అనేది పొందుకుంటాం. అది యేసుక్రీస్తు నామములో విశ్వాసం మూలమైనదై ఉన్నదని దేవుడైన యెహోవా అనాదిగా తన ప్రవక్తలచే ప్రవచనాత్మకంగాను అపోస్తుల ద్వారా, అలాగే యేసుక్రీస్తు ప్రభు నామము గూర్చిన సువార్త ప్రకటన ద్వారా తెలియపరిచారు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలాగూ అపోస్తులైన పౌలు గారు చాలా వివరముగా ప్రభువు వలన, చూడండి 6వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇలాగూ మొట్టమొదట 11వ వచనంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. అలాగే పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా మనము తీర్చబడాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే 6వ అధ్యాయంలోనే 14వ వచనంలో, దేవుడు ప్రభువును లేపను, మనలను కూడా తన శక్తి వలన లేపు, మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా. అలాగే 17వ వచనం, అటువలే ప్రభువుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మ గలవాడై ఉన్నాడు. ప్రభువు నిమిత్తమే మన దేహము అని 13వ వచనం ఆఖరి భాగంలో రాయబడింది. అలాగే 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే మనము కూడా మన దోషమునకు ప్రాయశ్చిత్తము ఎప్పుడు కలుగుతుందంటే ఈ దేహంలో నివసించిన కాలంలోనే మనం యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని మనం దేవుణ్ణి ఈ దేహంలో ఉండి దేవుణ్ణి మహింపరచువారముగా ఉండినప్పుడు మాత్రమే మనకు మన పాపములకు ప్రాయశ్చిత్తము. అందుకే 1 యోహాను పత్రికలో అపోస్తలుడైన యోహాను ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ సెలవిస్తూ ఉన్నారు. 4వ అధ్యాయము 9వ వచనంలో, మనము ఆయన ద్వారా జీవించినట్లు, అనగా ఆయన కుమారుని ద్వారా జీవించినట్లు
దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపాడు. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మనము దేవుని ప్రేమించమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు, మన దోషములకు ప్రాయశ్చిత్తముగా మన అపరాధ శిక్షను, సమాధానార్థ శిక్షను ఆయన మీద మోపి మనకు విమోచన కలుగు చేయుటకు, ఆయనను ఈ లోకంలో నుండి మన పాప క్షమాపణ అనుగ్రహించుటకు అద్వితీయ దేవుని కుమారుని ఈ లోకంలోనికి మన నిమిత్తము ప్రాయశ్చిత్తమై ఉండటానికి అనగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమే పాపము. 5వ వచనం పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు ఏ పాపము లేదు. అందువలన 8వ వచనంలో అపవాది మొదటి నుంచి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షము. ఆయన దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిల్చును కనుక వాడు పాపము చేయుడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. కాబట్టి మనలను మన కొరకు ప్రాయశ్చిత్తముగా, విమోచన క్రయధనముగా తను అర్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి. అందుకే యెషయా భక్తులు అంటూ యెషయా ప్రవచనంలో ఈ మీ దోషమునకు మీరు మరణము కాకుండా ప్రాయశ్చిత్తము జరుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. 46వ వచనం ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగింది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. ఆయన ఎవరు? జీవింపచేయు ఆత్మ. మొదటి మనుషుడు అనబడిన ఆదాము జీవించు ప్రాణి అని 45వ వచనంలో, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మగా పరలోకం నుండి వచ్చి మనం మంటి నుండి పుట్టిన వారిని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధ పోలిక ధరించారు. సహోదరులారా, ఎందుకనగా ఇదిగో నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకొన నేరవు. ఇదిగో మీకు ఒక మరణము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటులో కడబూరంలో కానీ మనమందరం మార్పు నొందుదుము అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎక్కడి నుంచి అంటే ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడినని 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనంలో, ఇలాగూ 20వ వచనంలో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుల ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. ఈ దేహం పాతిపెట్టబడి తిరిగి పునరుద్ధానమైనప్పుడు మన దోషములకు ప్రాయశ్చిత్తము కలిగి మన దేహము, అందుకే అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో 21వ వచనం సమస్తమునకు లోబర్చిన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరముగా సమరూపము గలదానిగా మారుస్తాడు. అనగా ఈ దేహం పాతిపెట్టబడిన తర్వాత పునరుద్ధానంలో మహిమా శరీరముగా మనము, అందుకే దేవుడు మృతుల పునరుద్ధానం అలాగే 1 కొరింథీ 15వ అధ్యాయం 42వ వచనంలో శరీరము క్షీణమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి శరీరం సంబంధమైన శరీరం విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపడు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఆ ప్రకృతి శరీర సంబంధమైన శరీరముగా పాతిపెట్టబడి పుట్టినవాడు తప్పక గిట్టక తప్పడని మనము కూడా మన్నయ్య తిరిగి మన్నులో కలిసిపోయిన తర్వాత ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారు, నిద్రించిన వారిలో వారు ప్రథమ ఫలముగా క్రీస్తు మనకు మృతుల నుండి లేపబడి ఉన్న ప్రకారము మనము కూడా బ్రతికింపబడతాము. అలాగనే 1 కొరింథీ 15:22లో అందరూ ప్రతివాడును తన వరుసలో బ్రతికింపబడును అని దేవుని వాక్యంలో రాయబడును. కాబట్టి ఈ
మృతి చెందుట అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే రోమాపత్రిక 6వ అధ్యాయానికి వెళ్తే 5వ వచనములో మనము 3వ వచనము చదివితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొంది అనగా పాతి పెట్టబడుతుంది. దాని అర్థం ఏమిటంటే కాబట్టి ఆ మరణం యొక్క 5వ వచనంలో ఆయన మరణం యొక్క సాదృశ్యం ముందు ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఆయన పునరుద్ధానుడైనము యొక్క సాదృశ్యం ముందు ఆయనతో ఐక్యం గలవారు ఎలానగా మనం ఇక పాపమునకు దాసులము కాకున్నట్లు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఉంది. చనిపోయిన వాడు ఇక్కడ చూడండి 7వ వచనంలో పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు అనగా పాతి పెట్టబడి ప్రాచీన స్వభావం ఎలాగ చనిపోవడం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా మృతుల్లోండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము కదా. మనం ఆయన ద్వారా జీవించినట్లని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్న ప్రకారము ఏలైనగా ఆయన చనిపోవటం చూడగా పాప విషయమే ఒక్కమారి చనిపోయాను కానీ ఆయన జీవించి చూడగా దేవుని విషయమే జీవించుచు ఉన్నాడని రోమపత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. అలాగే అటువల మీరును పాప విషయమై మృతులు కానీ దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అని దేవుని వాక్యంలో రాయబడి. ఇప్పుడు ఆయన మరణం యొక్క సాదృశ్యం ముందు మనం ఐక్యము గలవారమై ఈ శరీరము పాత పెట్టబడి బాప్తిస్మము ద్వారా మన ప్రాచీన స్వభావము పాతి పెట్టబడి మనము ఆయనతో కూడా ఆ బాప్తిస్మంలో ఎత్తబడుట ద్వారా ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు ఇలాగ దేవుని వాక్యంలో రాస్తూ కొలస్సీ పత్రికలో మనము ఆయనకు ఆ సాదృశ్యమైన బాప్తిస్మం మందు ఆయనతో కూడా మనము 2వ అధ్యాయం 12వ వచనంలో మీరు బాప్తిస్మం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయన మృతుల్లో లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి మరియు అపరాధముల వల్ల శరీరం మందు సున్నతి పొందకుండా వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞలు మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రం మేకులతో సిలువ కొట్టి దాని మీద చేయవ్రాతను తుడిపి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింప చేసెను. కాబట్టి మన బాప్తిస్మం ముందు ఆయనతో కూడా పాతిపడి ఈ దేహము ఆత్మ సంబంధముగా మనము మహిమగల శరీరముగా ఎత్తబడటానికి ఆయనతో కూడా ముంచబడుట ద్వారా ప్రాచీన స్వభావం పాతిపెట్టబడి నూతన జీవం పొందుకున్న వారము పైకి లేపబడతామని మనము మరణము కాకుండా మన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగుదని దేవుని ఆ ప్రాయశ్చిత్తము యేసుక్రీస్తు ప్రభు నామములో మనకు విశ్వాసం ఉంచడం ద్వారా మన అపరాధములకు క్షమాపణ అనగా మనకు విమోచన, మన పాపములకు క్షమాపణ అనగా మనకు విమోచన కలుగుతుందని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నది. ఆ విమోచన పొందుకున్న వారమే పాపములకు ప్రాయశ్చిత్తము ఉండటకు పరలోకం నుండి దేవుని కుమారుడిగా అద్వితీయ దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు యొక్క మరణం మందు మనం సాదృశ్యము గలవారమై క్రీస్తుతో కూడా ఏకాత్మ గలవారమై మనము మన ప్రాచీన స్వభావం పాతి పెట్టినప్పుడు మనం మరణమై తిరిగి లేచుట ద్వారా ఈ లోకంలో మనం జీవించినప్పుడే ఆ బాప్తిస్మము వలన దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడటం ద్వారా ఈ ప్రాచీన పాప స్వభావమును పాతిపెట్టి పునరుద్ధానముకు సాదృశ్యమైన పైకెత్తబడటం ద్వారా ముంచబడటం ద్వారా పైకెత్తబడటం ద్వారా మనము మహిమగల శరీరముగా మనం క్రీస్తుతో కూడా సదాకాలం జీవించుటకు ఆయన ద్వారా జీవించినట్లు మనకు నూతన జీవమును దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహించి అది పాప క్షమాపణ పొందుకొని మన దోషములకు ప్రాయశ్చిత్తము కలిగి మనము మహిమగల శరీరముగా ఈ దిన శరీరం మార్చుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. అది కాకుండా అలాగూ ఆత్మ సంబంధంగా మనం అందుకే ఆత్మ సంబంధముగా మనం బాప్తిసం పొందకుండా ఈ లోకంలో మనం జీవించిన మన దేహంలో ప్రాణం ఉన్నప్పుడే ఆ కార్యమును మనం ప్రాచీన స్వభావం పాతిపెట్టి తిరిగి క్రీస్తు యేసునందు లేపబడుటకు మనం పునరుద్ధానంలో పాలివారమై ఉండినట్లుగా మన దోషంలో ప్రాయశ్చిత్తమై మహిమగల శరీరముగా ఈ దేహంలో ఎత్తబడినట్లు మనం యేసుక్రీస్తు ప్రభు నామం ముందు విశ్వాసం ఉంచి ఆయన నామం ముందు బాప్తిస్మం పొంది
మన పాపమును ఒప్పుకొని మన పాపము క్షమింపబడినట్లు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ప్రభు నామమును ప్రార్థన చేసి మనం రక్షింపబడాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ సిలువ యాగం ద్వారా మన ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాస్తూ నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్న 20వ వచనం 2వ అధ్యాయంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన ఇక మీదట జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయజాలను. కాబట్టి మనము క్రీస్తు సంబంధులుగా ఉండిన వారము 5వ అధ్యాయంలో ఇలాగూ 24వ వచనం గలతీ పత్రిక, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా దురాశలతో సిలువ వేసి ఉన్నాము. కాబట్టి మనం ఆయన మరణముందు సాదృశ్యం గలవారిని పాతిపెట్టబడి బాప్తిస్మమునందు ముంచబడి పైకెత్తుటకు ద్వారా మన దోషములకు ప్రాయశ్చిత్తం కలిగిందని మనము అలాగే ఈ లోకమును విడిచి వెళ్ళి తర్వాత మనము ఈ లోకంలో జీవించినప్పుడే మనము అలాగూ మనము పరిశుద్ధపరచుకొని క్రీస్తునందు ఐక్యత గలవారమే, ఏకాత్మ గలవారమే, ఆయన మందు సాదృశ్యముగా మనం ఉంచబడి పాతిపెట్టబడి ప్రాచీన స్వభావం వదులుకొని నూతన జీవము పొందుకున్న వారముగా, కొత్తగా జన్మించిన వారముగా మనం ఉండటానికి అప్పుడు మన దోషంలో ప్రాయశ్చిత్తం కలిగి మన అపరాధంలో చచ్చిన వారమైన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించిన అనుకోవాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు ద్వారా పలికిన మాట, యేసుక్రీస్తు ప్రభు వారు అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడినట్లు మన ప్రాచీన స్వభావము క్రీస్తు చూడండి ఒకసారి 2వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఎలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు అపరాధములు చేసి పాపలు చేసి చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను అని దేవుని వాక్యంలో రాయబడి. ఆ బ్రతికించుట పునరుద్ధానములకు సాదృశ్యముగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ పునరుద్ధానంలో ప్రథమ ఫలముగా లేపబడ్డారు, అలాగే దేవుని ఆత్మ క్రీస్తు నందు ఆత్మ మనల్ని కూడా పునరుద్ధానమందు ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయనతో కూడా మనం సదాకాలం జీవించటకు మనము పునరుద్ధాన శక్తిని పొందినట్లుగా ఈ ప్రాచీన స్వభావం మన దోషములకు ప్రాయశ్చిత్తము, మన మరణము కాకుండా మన దోషములకు ప్రాయశ్చిత్తం కలిగని యేసుక్రీస్తు ప్రభు ద్వారా యెషయా ప్రవచనము నెరవేర్చబడినట్లు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన దోషములకు ప్రాయశ్చిత్తము, ఆయన ఈ లోకంలో మన పాపములతో ప్రాయశ్చిత్తమై ఉండడానికి వచ్చాడు. నమ్మి నీవు రక్షింపబడి నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడతాను. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం మనమందరం మన ప్రాచీన స్వభావం పాతిపెట్టి నవీన స్వభావం నూతన జీవం పొందుకొని కొత్తగా జన్మించే వారం పునరుద్ధానంలో పాలివారమై ఉన్నప్పుడు మన దోషములకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనమందరం అలాగూ గమనించి మనమందరం ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికల్లో బాప్తిసం పొందుటకు ప్రాచీన స్వభావం క్రీస్తు యేసు నందు మరణంలో సాదృశ్యముగా పాతిపెట్టబడి నూతన జీవం పొందిన వారమై పునరుద్ధానంలో పాలిభాగులకు మన పైకెత్తబడినట్లు సహాయం పొందినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని దేవుని ప్రభువు నామమును మనవి చేస్తూ ఈ ఉదయకాల వాక్య ధ్యానము మన హృదయంలో నాటబడి ఫలభరితముగా ఉన్నట్లు దేవుని సహాయం అనుగ్రహించును గాక. ఆమె ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, మేమందరము మీ మరణంలో సాదృశ్యం ప్రభా ప్రాచీన స్వభావం పాతిపెట్టి మా దోషంలోకి ప్రాయశ్చిత్తము పొంది తిరిగి మహిమగల శరీరము పైకెత్తబడినట్టు పునరుద్ధానంలో పాలువారము ఉన్నట్టు ప్రతి ఒక్కరికి సహాయం దయచేసి మర్మంలో గ్రహించి వారు కూడా ఈ 40 దినం ప్రార్థన కూడికలో జరిగిన పాపంలో ఒప్పుకొని బాప్తిసం పొంది ప్రభువా ఈ రాజ్యంలో జ్ఞాపకం చేయబడు ఆత్మలుగా ఉన్నట్టు సహాయం దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మీకును మీ కుటుంబంలోకి తోడై ఉండును గాక. ఆమె దేవుని దీవించును గాక.